मेहर बाबा 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 मेहर बाबा। Detachment is the intelligence of the life. Living a life going after the desires is the stupid way of living. నిష్కామ జీవనం అనేటటువంటిది తెలివైనటువంటి జీవన విధానము. వాంఛయుతమైనటువంటి జీవనం అనేటటువంటిది తెలివి తక్కువ జీవనము. తెలియక అజ్ఞానము వల్ల కోరికల ద్వారానే మనకి ఆనందం కలుగుతుందని ఆశించటం అనేది జరగటం, అది తెలియకపోవటం వల్ల, తెలివి తక్కువతనం వల్ల ఆ జీవనం తెలివి తక్కువ జీవనము. ఇఫ్ ఎనీబడి ఈజ్ రియల్లీ స్మార్ట్, ద బెస్ట్ ఆప్షన్ ఈజ్ టు లివ్ డిటాచ్డ్ లైఫ్. దాట్స్ ది ఇంటెలిజెన్స్ ఆఫ్ ద లైఫ్. Make sense? 100% correct. Can we give a big round of applause to Baba? That is the message from the first part. Now let's get into the second part. కోరికలు వదులుకొని వాంఛరాహిత్యం ద్వారా కేవలం అవసరాల యందు మాత్రమే దృష్టి పెట్టుకుని జీవిస్తే సంక్లిష్టమైనటువంటి జీవనం సర్వసాధారణమైపోతుంది అని చెప్పారు బాబా. కాంప్లెక్స్ లైఫ్ విల్ బికమ్ సింపుల్ లైఫ్. ఈ విధంగా వాంఛరాహిత్యమైనటువంటి జీవనం ఎప్పుడైతే మనం గడుపుతున్నామో మనకి ఉన్నవి కాకుండా ఇంకా ఏవో కావాలనే భావం నుంచి బయటకు వచ్చిన వాళ్ళం అవుతాం. సాధారణ ప్రజానీకానికి సంతోషం అంటే వాళ్ళకి తెలిసిన ఫార్ములా ఏమిటి అంటే, నాకున్నవన్నీ ప్లస్ ఇంకా ఏవో కావాలి. నాకున్నవన్నీ నాకు ఉండాలి, నాకు కావాలి. ఇవి కాకుండా ప్లస్ ఇంకా ఏవో కావాలి. అవి ఏమిటి అంటే మనకే తెలియదు. ఇట్ ఈజ్ ఎండ్లెస్ లిస్ట్ కదా. అవి తీరే కొలది మళ్ళీ కొత్త కోరికలు వస్తూనే ఉంటాయి. ఇది సాధారణ ప్రజానీకానికి తెలిసినటువంటి సంతోషానికి సంబంధించిన ఫార్ములా. మరి ఆ ఫార్ములా వర్కౌట్ అవుతుందా? సాధారణ ప్రజానీకం అందరూ సంతోషంగా జీవిస్తున్నారా? ప్రతి వాళ్ళు కంప్లైంట్సే. తెల్లారు లేస్తే ప్రతి వాళ్ళు ప్రతి విషయంలోనూ కంప్లైంటే. వస్తువుల్ని తిట్టుకుంటాం, మనుషుల్ని తిట్టుకుంటాం, కొత్త కొత్త ఆశలు చేరుతాయి కదా. తెల్లారు లేచిన దగ్గర నుంచి మనం వస్తువులను తిట్టుకుంటాం, ట్రాఫిక్ని తిట్టుకుంటాం, మనుషులను తిట్టుకుంటాం. కంప్లైంట్స్ కంప్లైంట్స్ కంప్లైంట్స్. వీఆర్ నాట్ హ్యాపీ. ఫోన్ సరిగ్గా పని చేయకపోతే ఫోన్ని తిట్టుకుంటాం, టీవీ సరిగ్గా పని చేయకపోతే టీవీని తిట్టుకుంటాం. ఇందాక టీవీ పని చేయలేదు, 2-3 ప్రయత్నించారు. ఏం టీవీ అని చెప్పి టీవీని అందరూ తిట్టుకున్నారు. మొత్తానికి ఎలా అయితే దొరికింది కదా. సో వీఆర్ నాట్ హ్యాపీ. ప్రతిదాన్ని తిట్టుకుంటూనే జీవిస్తున్నాం మనం కదా. అందుచేత ఈ సంతోషానికి తెలిసిన ఫార్ములా కరెక్ట్ కాదు. ప్రస్తుతానికి ఆ ఫార్ములాను మాడిఫై చేయాల్సిన అవసరం ఉంది బాబా చెప్పిన విషయాలను బట్టి. ఏమిటి మాడిఫికేషన్? ఏ విధంగా మాడిఫై చేస్తారా ఫార్ములా అని చెప్పండి. ఫార్ములా అందరికీ తెలిసిన ఫార్ములా ఏంటే, నాకున్నవన్నీ నాకు కావాలి ప్లస్ ఇంకా ఏవో కావాలి. ఇది ఫార్ములా. A+B. ఆ ఇంకా ఏవో కావాలనేది కంప్లీట్గా తీసేయాలి. ఏ మాత్రం చాలు, బి అనేది తీసేయాలి.
ఇది మోడిఫికేషన్ ఫస్ట్ పార్ట్ నుంచి మనం నేర్చుకున్నటువంటిది. మనకి ఏమున్నాయో వాటితోటే సంతోషంగా జీవించటం అనేది జరగాలి. సో జనరల్ పబ్లిక్ అండర్స్టాండ్ ద హ్యాపీనెస్ యాజ్ whatever I have plus something else that I want. The formula for general public is I want whatever I have, I want to keep them, plus something more I want, then I will be happy. That is the formula for general public. Having gone through the first part given by Baba, now this formula gets modified, right? The happiness formula is whatever I have, that's it. I don't want anything else. That is the modified formula. We will further modify this even. We will further refine it. But for now, that is the modification. Exactly. Exactly. So, desirelessness and contentment are the same. వాంఛరాహిత్యము సంతృప్తి రెండు ఒకటేనా? ఎస్ ఆర్ నో? ఒక ఎస్ వచ్చింది, నో ఒక 2 నోలు వచ్చాయి. ఇంకా ఎనీబడి వాంట్ టు ట్రై? యు ఆర్ నాట్ గోయింగ్ టు లూజ్ ఎనీథింగ్. కమ్ ఆన్, సింప్లీ సే ఎస్ ఆర్ నో. నో. వాంఛరాహిత్యము సంతృప్తి రెండు ఒకటేనా? డిజైర్లెస్నెస్ అండ్ కంటెంట్మెంట్ ఆర్ దే సేమ్? మోస్ట్లీ ఐఎమ్ హియరింగ్ నో. ఎస్, యు ఆర్ రైట్, దే ఆర్ నాట్ సేమ్. వాంఛరాహిత్యము అంటే ఆ A+Bలో బీని తీసేయటం. బీని తీసేసాం, నాకు ఇంక ఏమీ వద్దు, నాకు ఉన్నదాంతోనే నేను జీవిస్తాను అని జీవించటం. కానీ ఆ జీవితంలో అంటే ఒక మోడిఫికేషన్ జరిగింది, కానీ ఆ జీవితంలో నీకు సంతృప్తి ఆనందం ఉందా? ఎవరో చెప్పారు, నాన్న ఏం ఎక్స్ట్రా కోరుకోకు, నువ్వు నీకు ఏమున్నాయో వాటితోటే జీవించు అని చెప్పారు. వాటితోనే జీవిస్తున్నాం, కానీ ఏదో తక్కువైపోయిన భావన, ఏదో వెలితి భావన, అది చెప్పలేని వెలితి కదా. దీనికి మనం ప్రిపేర్ అయ్యాం, కానీ మనస్సులో మాత్రం ఆ వెలితి ఉండనే ఉంది. ఇది కాకుండా ఇంకా ఏదో కావాలి, వీళ్ళేమో వద్దంటున్నారు, దాని గురించి ఆలోచించొద్దంటున్నారు అని ఆ వెలితి భావం మాత్రం ఉండిపోయింది. ఆ వెలితి భావం లేనప్పుడు మనకు కలిగినటువంటి భావాన్ని సంతృప్తి అంటారు. అంటే బీని తీసేసినంత మాత్రాన్ని సరిపోదు, బిగబెట్టుకుని వద్దులే నాకేదో కొనుక్కోవాలని ఉంది కానీ కొనుక్కోను అని చెప్పి అలా బిగబెట్టుకుంటే సరిపోదు. అది ఎందుకు వద్దంటున్నామో, కోరికల్ని ఎందుకు వద్దంటున్నామో తెలుసుకొని దాని పర్యవసానాల్ని అర్థం చేసుకుని దాన్ని మనస్సులోంచి వదిలేసినప్పుడే మనకి సంతృప్తి భావం కలుగుతుంది. అంచేత వాంఛరాహిత్యమును సంతృప్తి రెండు ఒకటి కాదు. వాంఛరాహిత్యం వచ్చిన తర్వాత ఆ వాంఛరాహిత్యం ఎలాంటిది? అవగాహనతో కలిగినటువంటి వాంఛరాహిత్యమా, బలవంతాన తెచ్చుకున్న వాంఛరాహిత్యమా? Is that desirelessness is by understanding or enforced upon you? So that is important. Once you reach the desirelessness, once you understand the concept behind the desirelessness, why we are staying away from the desires, once you understand the concept, the repercussions, the negative repercussions of the desires, once you have this knowledge, then how you feel is contentment. And that contentment is one of the conditions of happiness. సంతోషానికి నిబంధనలు అని మనం చెప్పుకుంటున్నాం కదా. ఈ సంతృప్తి భావన, నాకు ఇంకా ఏమీ వద్దు అనుకోవటం మాత్రమే కాకుండా, ఎందుకు వద్దు, ఎందుకు కోరికల వెంట పోకూడదు, కోరిక యొక్క స్వభావం ఏమిటి, కోరికకున్న అవకాశాలు ఏమిటి,
ప్రతి అవకాశంలో ఉన్న పర్యవసానాలు ఏమిటి, ఇవన్నీ మనం ముందు భాగంలో క్షుణ్ణంగా చెప్పుకున్నాం. ఆ అవగాహనతోటి వాంఛరాహిత్య జీవనం గడిపితే అది సంతృప్తి జీవనం. ఆ సంతృప్తి ద్వారా ఆనందం దక్కుతుంది మనకి. ఆ సంతృప్తి ద్వారా కొని తెచ్చుకున్నటువంటి సమస్యలు అనేవి ఏమీ ఉండవు. సంతృప్తిగా ఉంటే మనం కోరుకోవట్లేదు. కోరుకోనప్పుడు సమస్యలు ఎక్కడి నుంచి వస్తాయి మనకి కదా. అందుచేత దిస్ కంటెంటెడ్ లైఫ్ ఈజ్ కంప్లీట్లీ ఫ్రీ ఫ్రమ్ ఇన్వైటెడ్ సఫరింగ్ అని చెప్పారు బాబా. Contented life is completely free from invited suffering. We cleared the clog. We cleared the invited suffering now. And we also understood why we have chosen to live a desireless life, a life of detachment. With that understanding, the feel we get is nothing but the contentment. Simply staying away from the desires forcefully is not a contented life. Having a complete understanding of why we have to stay away from the desires. What is the nature of the desire? What are the options for the desire? Once you get it into the brain, your desire came into your mind, what are the various options? In each option, what are the repercussions? All these in detail we discussed already. So keeping that knowledge in mind and living a detached life is the most excellent and intelligent way of living. Make sense? సో ఈ రెండవ భాగంలో బాబా ఏం చెప్తున్నారంటే, మొదటి భాగంలో డిటాచ్మెంట్ ఉండాలి అని చెప్పి రెండవ భాగంలోకి వచ్చేటప్పటికి ఈ డిటాచ్మెంట్ ద్వారా, ఈ వైరాగ్యం ద్వారా నువ్వు సాధించింది ఏమీ లేవు. బురదలో దిగావు, బయటకు వచ్చావు, బురద కడుక్కున్నావు, అంతే జరిగింది. నువ్వు సాధించింది ఏమీ లేదు. నిజమైనటువంటి ఆనందం జీవితంలో దక్కాలి అంటే అన్ని సందర్భాలలో కూడా ఆనందంగా జీవించాలి అంటే బాబా చెప్పినటువంటి నిబంధనల్లో ఇంకొక నిబంధన ఏమిటి అంటే, ఇతరులతోటి ధర్మబద్ధమైనటువంటి సర్దుబాటు చేసుకోవాలి అని చెప్పారు. ఇది ఇంకొక నిబంధన. చెప్తానండి, వివరిస్తాను. ఇతరులతోటి జీవితంలో ధర్మబద్ధమైనటువంటి సర్దుబాటు చేసుకుంటూ జీవిస్తే మనకి జీవితంలో ఆనందం దక్కుతుంది. ఇది బాబా ఇచ్చిన సూత్రం. ఈ సర్దుబాటు చేసుకునేటటువంటి గుణం ఒక కళ అని చెప్పారు బాబా. అది ఒక కళ. ఆ కళని మనం డెవలప్ చేయాలి మనలో. అప్పుడు ఆనందంగా ఉంటాం. సర్దుబాటు చేసుకోవటం ఏమిటండి అనేది మీ ప్రశ్న. సాధారణంగా భార్యాభర్తలందరూ ఏమనుకుంటారంటే, మన ఇద్దరం ఒకే రకంగా ఆలోచించాలి. నా మనసు ఎలా ఉందో నీ మనసు కూడా అలాగే ఉండాలి, అప్పుడు మనం హ్యాపీగా ఉంటాం. నీ మనసు వేరు, నా మనసు వేరు గనక మనకి ఈ చికాకులు వస్తున్నాయి. మన ఇద్దరం ఒకే రకంగా ఉంటే మనకి ఏ ఇబ్బందులు ఉండవు అని అనుకుంటారు సాధారణంగా. పొద్దున్న వచ్చిన ట్రాఫిక్ కదా, జరగదలా ఎవరు ఉండరు, జరగదలాగా. వండర్ఫుల్. అడ్జస్ట్ ಮಾಡ್ರಿ వెరీ గుడ్. సో కేవలం ఇద్దరు వ్యక్తులు పెళ్లి చేసుకున్నంత మాత్రాన వాళ్ళు సర్వసమానులు అవ్వరు. ఎందుకు అంటే వీళ్ళు 20 లక్షల జన్మలు కంప్లీట్ చేశారు, భర్త ఏమో 40 లక్షల జన్మలు కంప్లీట్ చేసి ఉండొచ్చు. లేదంటే భర్త 40 లక్షల జన్మలు కంప్లీట్ చేసుంటే భార్య 60 లక్షలు కంప్లీట్ చేసి ఉండొచ్చు కదా. వయసులో తక్కువ అయినంత మాత్రాన్ని భార్య తక్కువ అని మనం అంచనా వేయడానికి వీల్లేదు. మనం 40 లక్షలు చేస్తే వాళ్ళు 60 లక్షలు కంప్లీట్ చేసేసారేమో, ఎవరికి తెలుసు.
వాళ్ళకి ఎన్ని సంస్కారాలు ఉన్నాయో, ఎలాంటి సంస్కారాలు ఉన్నాయో మనం మార్చలేం. పెళ్లి చేసుకున్నంత మాత్రాన ఈ సంస్కారాలు రెండు సమానం అయిపోవు. అందుకని ఇంగ్లీష్లో వ్యక్తులని ఇండివిజువల్ అన్నారు. ఇండివిజువల్ అంటే వ్యక్తి వేరే వాళ్ళతో ఎవరితోనూ కలవడు కనుకనే ఇండివిజువల్ అన్నారు. ఇండివిజువాలిటీ కదా. సో జనరల్ perception in the married life is the spouse expects the other spouse to be just like her or him. If you are like me, then we will not have any conflicts. But the point is that never happens. Just because two individuals getting married, getting into a new relation called marriage, doesn't mean that they become identical. Correct? So they will be just like who they are. They are different. That is why we need to develop this art of rightful adjustment. Baba said, art of rightful adjustment is one of the conditions to live happily. Adjustment is what we have to do, not equation. People will never be equal. Because people are unequal in their samskaric patterns, in the number of life cycles they have completed. Wife may be few years younger than the husband. It doesn't mean that wife is inferior. Husband may have completed only 40 lakhs life so far out of total 84 lakhs. Whereas wife may have completed 60 lakhs life cycles, more matured than the husband. Is it not? That possibility is there, right? We don't know how many life cycles we completed. How can we judge that somebody is inferior, somebody is superior? Correct? So no two individuals can be identical. Not only wife and husband, apply that to roommates, brothers, sisters, friends, anybody. No two individuals are identical in all respects. So because we are not identical, and we cannot make everybody identical, what we can do is we have to develop the art of rightful adjustment. We have to learn how to adjust with others, how to learn to adjust with others' weaknesses. Every person has their own weaknesses. Nobody is perfect. Everybody has their own imperfections. So we need to develop how to adjust with those imperfections. We cannot demand equality. Think like me, then we will not have any disputes. That doesn't work. It never works. We have to honor the imperfections. I also have imperfections. How can I expect you to be perfect? Right? So, we have to learn, honor and adjust with these imperfections. It is an art. And what kind of adjustment is this? Baba says it is a rightful adjustment. It is not a blind adjustment. A blind adjustment will be a meek submission. Okay, whatever you say is right. I always say okay to you. That is a complete surrenderance. That is a meek submission. That doesn't work either in marriage or in any other relation. And Baba also said at some other point, meek submission is not spirituality. Meek submission is not spirituality. Even to Baba, we should not win submission. Huh? Even to Baba, we should not win submission. Yeah. Correct. Obedience, not submission. ఓకే, ధర్మబద్ధమైనటువంటి సర్దుబాటు అని చెప్పారు బాబా. సర్దుబాటు అంటే బాబా ఇలా చెప్పారు కదా అని చెప్పి, ఉదాహరణకి భర్త బాబా లవర్ కాదు, భార్య బాబా లవర్. బాబా చెప్పిన విషయం తెలుసుకుని బాబా సర్దుబాటు చేసుకోమన్నారు కదా,
అని చెప్పి భర్త ఏదంటే అది ఓకే అనేయటం అనేది కూడా కరెక్ట్ కాదు. అన్నిటికీ ఓకే చెప్పడం కాదు సర్దుబాటు అంటే, ధర్మబద్ధమైనటువంటి సర్దుబాటు. భర్త నేను మందు తాగుతాను నువ్వు కూడా తాగాను గ్లాసులు పోసాడు అనుకోండి, అది ధర్మబద్ధమైన సర్దుబాట కాదు కదా, కాదు కదా. మరి బాబా సర్దుబాటు చేసుకోమన్నారు కదా, తాగాలేమో మనం కూడా అని చెప్పి గ్లాస్ పట్టుకుని తాగితే అది కాదు బాబా చెప్పేది. ఆర్ట్ ఆఫ్ రైట్ఫుల్ అడ్జస్ట్మెంట్, అది రైట్ఫుల్గా ఉండాలి. అదొక కళ. మనకి ఇష్టం లేని వాళ్ళతోటి జీవించటం, అది వైవాహిక జీవితమే కావక్కర్లేదు, ఏ సంబంధమైనప్పటికీ కూడా. మన మేనేజర్ మనకి ఇష్టమా? డు వి లవ్ అవర్ మేనేజర్, బాస్? అటువంటి వాళ్ళతో పొసగటం ఎలా? రూమ్మేట్లు మనకిష్టమా? వాడు తుండు ఉతుక్కోడు, వాడు మన తుండు పెట్టి తుడి చేస్తుంటాడు. వాడంటే మనకిష్టమా? వీడు ఎప్పుడు పోతాడా, ఇంకొకడు ఎవడొస్తాడా అని చూస్తుంటాం. మనకి ఎవరు ఇష్టం లేదు, జీవితంలో ఎవరు ఇష్టం లేదు మనకి. మనకి మనమే ఇష్టం. వీఆర్ ది పర్ఫెక్ట్ అండ్ ద హోల్ వరల్డ్ ఈజ్ ఇంపర్ఫెక్ట్. ఈ వ్యూతోనే ఉంటారు అందరూ కదా. అందుచేత ఈ ఇంపర్ఫెక్షన్స్, ఈ లోపాలు ఉన్న వాళ్ళతోటి ధర్మబద్ధంగా సర్దుబాటు చేసుకుంటూ ముందుకు వెళ్ళటం ఎలా అనేటటువంటిది ఒక కళ. ఆ కళని మనం డెవలప్ చేసుకున్నప్పుడు జీవితంలో ఆనందంగా ఉంటాం. కొన్ని సందర్భాల్లో చూసి చూడనట్టు వదిలేయాలి. కొన్ని సందర్భాల్లో ఎదుటి వాళ్ళు తప్పు చేసినప్పటికీ కూడా పోనీలే, అలాంటి తప్పు మనం ఇంతకుముందు ఎప్పుడు చేయలేదా, పోనీ ఆ తప్పు వాళ్ళు చేస్తున్నారు, మనం ఏ తప్పు చేయటం లేదా, ఈ తప్పు వీళ్ళు చేస్తే మనం ఇంకో తప్పు చేస్తున్నాం కదా. అందుచేత పోనీలే అని వదిలేయటం, విస్మరించటం, పట్టించుకోకుండా ఉండటం చేయటం ద్వారా ఈ కళని మనం పెంపొందించుకోగలుగుతాం. Sometimes we have to ignore a few things which matter nothing. Baba said, take God seriously, nothing else. That's the guideline. Take God seriously, nothing else. And we take everything seriously and we take God lightly. That's the problem. So, in certain circumstances, we have to let go of things. We have to pardon few mistakes made by our partners. Partner may be a spouse or a friend or a roommate or a boss, whoever they may be. We have to let go of these imperfections. We have to pardon people who make mistakes. Because we are not perfect. We are also making mistakes. Maybe not the same mistake. Is it not? Maybe not the same mistake. That doesn't mean that we are superior. We are doing one kind of mistake, they are doing a different kind of mistake. They are imperfect, we are also imperfect. So we are equal. Understand that. Not even equal. More. We always feel superior. Right? So having that kind of understanding requires love on the other person. ఇటువంటి అవగాహన, ఎదుటి వాళ్ళు తప్పు చేసినా సర్దుకుపోయి చూసి చూడనట్టు విస్మరించి పోనీలే ఏదో తెలుసో తెలియక అన్నారు, తెలుసో తెలియక చేశారు అనేటటువంటి ఆ క్షమాగుణం, ఆ సర్దుబాటు గుణం రావాలి అంటే ఎదుటి వాళ్ళ మీద ప్రేమ ఉండాలి. ప్రేమ లేనప్పుడు రాదు. మనం ఇంట్లో వాళ్ళతోటి మనం సర్దుబాటు చేసుకుంటాం, ట్రైన్ ఎక్కగానే బెర్తల దగ్గర అందరితోనూ గొడవ పెట్టుకుంటాం. ఇది మా రిజర్వేషన్ అండి, అలా కూర్చుంటే ఎలాగా, ఏమిటి మీరు అన్రిజర్వ్డ్గా వచ్చేసి ఇక్కడ కూర్చుంటారు అని చెప్పి ప్రతిదీ చాలా సీరియస్గా తీసుకుని వాళ్ళు లేచే వరకు మనకు మనశ్శాంతి ఉండదు. ఎప్పుడు ప్రయాణం చేసి 9 గంటలు ప్రయాణం చేస్తే 9 గంటల ప్రయాణంలో మొదటి 5 నిమిషాల్లో మనకుండే యాంగ్జైటీ, మనకుండే బ్లడ్ ప్రెషరు ఎంత హై ఉంటుందంటే ఇంకా వీళ్ళు మన బెర్త్లోంచి లేవరు, 9 గంటలు మనం నిలబడే వెళ్ళాలేమో అనేటటువంటి బీపీ పెంచేసుకుంటాం. అంత పెంచేసుకుని వాళ్ళు లేచే వరకు కూడా మనకి మనశ్శాంతి ఉండదు. మనం ఎప్పుడు అన్రిజర్వ్డ్గా జర్నీస్లో చేయలేదా? ఎప్పుడూ
టికెట్లు రిజర్వేషన్ లేకుండా జనరల్గా రిజర్వ్డ్ కంపార్ట్మెంట్స్లో ఎప్పుడు ప్రయాణం చేయలేదా మనం? లాస్ట్ మినిట్లో 2 రోజుల ముందు ఎవరో చెప్పారు, సడన్గా కుదిరిందండి పెళ్ళి, పిన్ని గారు మీరు తప్పకుండా రావాలి అన్నారు. ఏం చేస్తాం? ఓ టికెట్, ప్లాట్ఫామ్ టికెట్ తీసుకుని చటుక్కుని రిజర్వేషన్ కంపార్ట్మెంట్ ఎక్కేస్తాం. జనరల్ కంపార్ట్మెంట్ ఎక్కుతామా? అక్కడ రద్దీగా ఉంటుంది కదా. రిజర్వేషన్ కంపార్ట్మెంట్ అయితే ఫ్రీగా ఉంటుంది. ఎవరన్నా పడుకుంటే కాస్త సీటు కనపడిందంటే అక్కడ కూర్చోవచ్చు కూడా. ఇలాంటి పనులన్నీ మనం చేసిన వాళ్ళే. అదే మనకి రిజర్వేషన్ ఉన్నప్పుడు మాత్రం మన బీపీ ఇక్కడికి షూట్ అయిపోతుంది కదా. వీ అడ్జస్ట్ విత్ అవర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ సో మెనీ ఇంపర్ఫెక్షన్స్, బట్ వీ డోంట్ అడ్జస్ట్ విత్ అదర్స్. ఇఫ్ యూ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ట్రైన్ జర్నీ, we made the reservation and somebody occupied that berth. They don't have the reservation. We develop a lot of anxiety until they get out of the berth, right? We argue with them, we fight with them. This is my berth, look at the number, we show the ticket, we show the proofs, everything we will do to convince them to get out of the berth. If we are doing a 9 hours journey, we get into an anxiety that if this guy doesn't get up, I have to stand up for 9 hours. I have the reservation, why should I suffer that? So much of thinking, so much of negative thinking shoots up in the first 5 minutes of the train journey. Eventually they are going to get away anyway, right? But we don't believe in that. We believe that they are stuck to the berth and they are not going to get up. We assume that and develop so much of blood pressure. When we love our co-travelers, the language is going to be different. When we exercise patience, when we love our co-travelers, the way we communicate with them is totally different. No anxiety, no BP. Sir, what is your berth number, sir? First question. By mistake, maybe you are here, you may have other berth, right? What is your berth number? First inquiry. Clarity. Get the clarity first of all. Understand the situation first of all. Right? And if they say, I am unreserved, our next question is, sir, we reserved this berth from this station to that station. Please, if you vacate, we will, occupy the berth. Make a request. If still that guy does not get up, then of course we can get back to our original way. At least first 2-3 minutes, exercise the patience. Love the co-traveler. Right? I think Baba has said that. Loving somebody whom you cannot love. Exactly. Not our Yeah. family or friends. Exactly. Baba said, love the most difficult person. Start loving from the most difficult person, Baba said. ఈ సర్దుబాటు గుణం, ఈ ఆర్ట్, ఈ కళ మనం పెంపొందించుకోవాలంటే ఎదుటి వాళ్ళని క్షమించటం, అర్థం చేసుకోవటం మాత్రమే కాకుండా ముఖ్యంగా ఎదుటి వాళ్ళని మనం ప్రేమించాలి. మనకి వాళ్ళ మీద ప్రేమ ఉన్నప్పుడు మాత్రమే ఈ సర్దుబాటు గుణం, ఈ కళ మనకి వస్తుంది. అది భార్యాభర్తలు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, రూమ్మేట్స్ కావచ్చు, సాటి ప్రయాణికులు కావచ్చు. సాటి ప్రయాణికులు యందు కూడా మనం ప్రేమ కలిగి ఉండాలి. మనకు రిజర్వేషన్ ఉండి మన బెర్త్లో ఎవరైనా పడుకున్నప్పుడు కూడా వాళ్ళ మీద మనకి ప్రేమ ఉండాలి, సహనం ఉండాలి. ఈ ప్రేమ సహనం మనకి ఉన్నప్పుడు మనం వాళ్ళతో మాట్లాడేటటువంటి విధానం కంప్లీట్గా తేడాగా ఉంటుంది. అది లేనప్పుడు కంపార్ట్మెంట్లోకి ఎంటర్ అయిన వెంటనే మనం మారిపోతాం, కంప్లీట్గా మారిపోతాం. ఏంటండి ఈ మా రిజర్వేషన్ మీద లేవండి అని పెద్ద హడావిడి చేసేసి గొడవ పెట్టేసుకుని నానా బీభత్సం చేసేస్తాం. అంత బీభత్సం అక్కర్లా. అడగండి వాళ్ళు, ఏమండి మీ బెర్త్ ఎంతండి, మీ బెర్త్ నెంబర్ ఎంతండి అని అడుగుతాం ముందు సౌమ్యంగా. పొరపాటున తెలియక మన బెర్త్ మీద పడుకున్నారేమో, అప్పర్ బెర్త్ ఏమో వాళ్ళది, అక్కడే పంపించేద్దాం అని. లేదండి నాకు రిజర్వేషన్ లేదండి అని అన్నాడు అనుకోండి, అప్పుడు అయ్యా మేము రిజర్వేషన్ చేయించుకున్నాం, మరి ఈ స్టేషన్ నుంచి మీరు లేస్తే మేము కూర్చుంటాం, మేము పడుకుంటాం, ఇది పడుకునే టైం ఇది అని సౌమ్యంగా మాట్లాడుకోవచ్చు. అది కనీసం తొలి ప్రయత్నంగా అన్నా మనం చేయాలి. అప్పటికీ కూడా తను వినిపించుకోకుండా ఉంటే
అప్పుడు అతనితో ఘర్షణకి దిగినా గొడవ పెట్టుకున్నా ఎంతో కొంత అర్థం ఉంది. అసలు మనం ప్రయత్నమే చెయ్యం, చూడగానే అది మన ప్రాపర్టీలోకి ఎవడో వచ్చి కూర్చున్నాడని చెప్పి కోపం తెచ్చేసుకుని, యాంగ్జైటీ పెంచేసుకుని, బీపీ పెంచేసుకుని నానా బీభత్సం కింద ఉంటుంది. మీరు ప్రయాణం చేసేటప్పుడు గమనించండి, ప్రతి స్టేషన్లోనూ ఆగుతుంటుంది కదా, దిగేవాళ్ళు ఉంటారు, ఎక్కేవాళ్ళు ఉంటారు, రిజర్వేషన్స్ మారుతూ ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేయండి, మీ పక్క బెర్తల్లోకి ఎక్కిన వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా ఎంతో యాంగ్జైటీతో ఎక్కుతారు, అవునా? ఎక్కేటప్పుడు మనం అలాగే చేసాము. ఆ తర్వాత స్టేషన్లో మిగిలిన వాళ్ళని అబ్జర్వ్ చేస్తే ప్రతి వాళ్ళు కూడా లగేజీలతో వచ్చేసి ఏంటి ఆ ముఖంలో ఎంత వ్యాకులత ఉంటుందంటే, ఎంత కాంప్లెక్సిటీ ఉంటుందంటే ఆ ఫేస్లో. ఆ బెర్త్లో వాళ్ళు పడుకునే వరకు కూడా సెటిల్ కారు, పీస్ అనేది లేదు, నో పీస్. ప్రతి స్టేషన్లోనూ జరుగుతుంది అది. అది ఎంత ముచ్చటగా ఉంటుందో చూడటానికి. ఇంకో ముచ్చట జరుగుతుంది ఈసా గారు. పడుకొని ఉండండి, కొంచెం అని కాళ్ళ దగ్గర మళ్ళీ క్యామల్ స్టోర్, ఒంటి శాస్త్రం, అది రాత్రిపూట కూడా ఒంటి శాస్త్రం. లైన్ డౌన్ కేకే ఎక్స్ప్రెస్ స్పెషల్స్. ఇంత చోటు ఇస్తే చాలా కూర్చుంటాయని చెప్పి కూర్చుంటారు. ఈ పడుకున్న తర్వాత కాళ్ళు కదపడానికి ఉండదు, చేతులు కదపడానికి ఉండదు, తగులుతుంటారు కాళ్ళకి. మనిషిని తన్నకూడదు, నిద్రలో లేచి దండం పెట్టుకుని పడుకోవాలి మనం కదా. అందుచేత బాబా చెప్పినటువంటి నిబంధనల్లో ఇది ఇంకొకటి. ఇలాంటి బాబా చెప్పిన విషయాల్ని కూలంకషంగా అర్థం చేసుకోవటం ద్వారా మనకి జీవితంలో ఎంతో యాంగ్జైటీని తగ్గించుకోవచ్చు, పీస్ఫుల్గా జీవించవచ్చు. ఇంపెర్ఫెక్షన్స్ అనేవి అందరిలోనూ ఉంటాయి, మనలో కూడా ఉన్నాయి. కనుక ఆ ఇంపెర్ఫెక్షన్స్ తోటి ముందుకు వెళ్ళటం ఎలా, సర్దుబాటు చేసుకోవటం ఎలా, అందులోనే ఆనందం దక్కుతుంది. కానీ ప్రతి దాన్ని విమర్శిస్తూ నేనే రైటు నువ్వు తప్పు అనేటటువంటి ధోరణిలో మనం ఉంటే అది కేవలం వైవాహిక జీవితంలో మాత్రమే కాదు, అన్ని రకాల మానవ సంబంధాల్లో కూడా మనకి అశాంతిని ఇస్తుంది. అన్లెస్ వీ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ ఆర్ట్ ఆఫ్ rightful adjustment, we continue to find unhappiness not only in the marital life but in all human relations. In all human relations. मेहर बाबा 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 मेहर बाबा